పవన్ కళ్యాణ్ అంటేనే ఒక నమ్మకం అండి. ఆయన ఎలా నమ్మారు అంటే ఆయన ఇచ్చిన హామీలే కాదు, ఆయన అభివృద్ధి చేసే విధానమే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా ఇక్కడ అనుకున్నది ఏంటంటే పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి. దానికి మించి ఇక్కడ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడుగుపెట్టిన మరుక్షణం ప్రపంచ స్థాయిలో పిఠాపురం నియోజకవర్గం అంటే ఒక అతి సామాన్యమైన ఎప్పుడూ ఏదో కూల్గా అలా నడిచిపోయే నియోజకవర్గం. ఇక్కడికి ఎంతమంది నాయకులు వచ్చినా మీరు అన్నట్టు ముందు మునుపు ఎన్ని చేసినా వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం వాళ్ళ గల్లాపెట్టలు నింపుకోవడం తప్ప అంతమించి నియోజకవర్గం గురించి ఆలోచించింది లేదు. పిఠాపురం ముఖ్య పట్టణంలోనే ఆ ఉపాడెల్లి రోడ్డుకి ఇప్పటికి బ్రిడ్జి తేలేకపోయారండి. ఈ ఏళ్ళకి పోని బ్రిడ్జ్ లేదు, కనీసం రోడ్డు అన్నా తిరంగా ఉందంటే గొయ్యేడిపోయి ఎదురుగా వాహనం వస్తే తప్పుకునే దారి ఆ పరిస్థితి లేదు పిఠాపురం ముఖ్య పట్టణంలోనే. అలాంటిది ఎంతమంది నాయకులు వచ్చినా, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా సరే కానీ ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని చేసినా వాళ్ళ దోచుకోవడం, గల్లాపెట్టలు నింపుకోవడం, భూములు కొనుక్కోవడం, పుట్టలు కొనుక్కోవడం తప్ప దీని గురించి ఆలోచించింది లేదు. విసిగి వేసారిపోయిన టైంలో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు 2019లో వస్తారని ఈ కళ్ళతో ఎదురు చూశారు. చివరి క్షణంలో ఆయన కాదు అనేసి దగ్గరికి వచ్చాక ఎవరినో ఒకరిని పంపించడం, ఆవిడ అనేక రకాల కారణాలతోటి అనేక రకాల ఒత్తిడితోటి ఆ ఎలక్షన్లో అపజయం, ఘోర పరాజయం పాలవడం, దానికి చాలా కుంగిపోవడం, తర్వాత అక్కడి నుంచి కూడా జనసేన నాయకులు ఇక్కడ నియోజకవర్గంలో లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ఈ పార్టీని తన భుజస్కంధాల మీద ఎవరికి తోచినట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా కష్టపడి మోసుకుని వచ్చి ఈ స్థాయికి తెచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలో నాయకులు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వార్థంతో నాకు సీట్ రావాలి, నాకు టికెట్ రావాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంట్లోకి ప్రతి నాయకుడు పండగ చేసుకుని ప్రతి కార్యకర్త కూడా ఇంక పండగ స్టార్ట్ అయిపోయిందని ఆయాలే డిసైడ్ అయిపోయారు. ఇవాళ 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవన్నీ ఇప్పుడు కాదండి, ఆయన ప్రకటించిన రోజున గెలిచేశారు. ఎలక్షన్ జరిగిన రోజున 1,00,000 ఓట్లు వచ్చేసాయి. దానికి సాక్ష్యం కూడా మీ ప్రైమ్ 9 టీవీ బ్రహ్మనాయుడు గారే. మా ఊరు వచ్చి మొత్తం పలకరింతుంటే అందరూ గ్లాస్ అని చుట్టబెట్టేస్తుంటే ఆయన నవ్వేసుకుని ఉప్పొంగిపోయారు ఆయన. ఇలాగ ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటేనే నమ్మకం. పిఠాపురం అయితే రూపురేఖలు మారిపోద్దండి. అభివృద్ధికి అయితే ఇంకా అతనికి డబ్బు మీద ఆశ లేదు. డబ్బు మీద ఆశ ఉంటే ఇది పని లేదు. రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తి కెపాసిటీ ఉన్న మనిషి, ఆయనకు డబ్బుతో పని లేదు. అలాగని పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్రంలో ప్రధానమంత్రితోటి అమిత్ షా తోటి ఇలాంటి పెద్దోళ్ళతో పరిచయాలు ఉండి ఏవైనా సాధించడానికి గల కెపాసిటీ ఉన్న మనిషి అండి ఆయన. దానికి తగ్గట్టుగా అన్ని రకాల అభివృద్ధి జరుగుద్ది. అంతా ఇది కోస్టల్ ఏరియా అంతా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ దత్తాత్రేయుడి గుడి ఇవన్నీ కూడా ఈ టెంపుల్ హబ్ కింద తయారు చేస్తానన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గెలిచిన మరుక్షణం ఈ పనులు మొదలైపోతాయండి.